ప్రభు యొక్క జీవిత సత్యాల నుంచి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఈ దినమందు మన యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రభుత్వంలో జ్ఞాపకం చేసుకుంటాం. నిన్నటి దినాన మనము భయము, దాని ప్రభావాలు, భయం నుండి బయటపడే మార్గాల గురించి తెలుసుకున్నాం. తెలుసుకున్న వాక్యం ఎవరికైనా సరిగ్గా అర్థమైతే చాలా భయాలను వదిలేసుకుంటారు, చాలా భయాలకి దేవుడికి అప్పగించుకుంటారని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మన యొక్క భయాన్ని కలిగించే సందర్భమే. అయితే భయం కాదు కానీ బాధ అంటే భయానికి బాధకి తేడా ఉండాలి. బాధ, చాలా బాధ అనుభవిస్తున్నామండి అంటున్నాను. బాధలు ఎన్ని రకాలుగా వస్తాయంటే చాలా రకాలుగా వస్తాయి. బాధ ఎక్కడ వస్తుందో చెప్పండి. ఒంట్లో వస్తుందా, మనసులో వస్తుందా? బాధ అనే మాట చెప్పడం, పాడడం చాలా ఈజీ, కానీ అనుభవించడం చాలా కష్టం. చాలా మంది బాధపడిపోతున్నాం అండి అంటారు, చాలా బాధపడిపోతున్నాం అంటాడు. ఈ రోగం తగ్గక చాలా బాధపడిపోతున్నాం అంటే రోగాలను బట్టి బాధ, ఇంట్లో పరిస్థితులు బాగోక చాలా బాధపడిపోతామని అనుకోవాలి. కొంతమంది ఎంత చేసినా గొర్రెకు తోక బెట్టుడే అన్నట్టు అయిపోతుందండి. ఎన్ని బాధలు అనుభవిస్తున్నాము. ప్రయత్నాలు విఫలమైపోతే బాధ, పరీక్షల్లో ఫెయిల్ అయిపోతే బాధ, పనులు జరగకపోతే బాధ, ప్రయాణాలు సాగకపోతే బాధ. సో ప్రతి విషయంలోనూ బాధపడటం అనేది మన మనసుకు చాలా అలవాటైపోయిన సంగతిగా కనపడతా ఉంది. అయితే ఈ కొన్ని సందర్భాలలో ఈ బాధ అధికమై ఆ అధిక బాధలో అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అందుకే బాధ కలుగు వేళలో నెమ్మది నాకు ఇచ్చాడు, నా కన్నీరు తుడిచి నా చేయి. కష్ట సమయాలలో మనం ఎవరిని మాదిరిగా తీసుకుంటే బాగుంటుంది. ఒక ఆయన దేవుడు పిలిచాడని చెప్పి ఆయన చెప్పిన మాటలు నెరవేర్చడానికి తాను సుఖంగా ఉన్న ప్రదేశం నుండి ఆయా దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చాలా అద్భుతంగా దేవుని సహాయం చేత రాజులను ఎదిరించాడు, ప్రజలను సమకూర్చాడు. అక్కడ అనేక వందల సంవత్సరాల నుంచి బానిసత్వంలో బ్రతుకుతున్న వారిని దేవుని ప్రణాళిక చెప్పిన బయటకు తీసుకొచ్చాడు. వారందరికీ గొప్ప దేశానికి వారిని నడిపిస్తూ ఉన్నారు. చాలా విజయవంతమైన స్థితిలో ప్రజలను నడిపిస్తూ ఉంటే ప్రజల నుండే అనేక మార్లు ఎదురయ్యే వ్యతిరేకత, ప్రజల నుండే అనేక మార్లు వచ్చే మాటలు, ప్రజలలో నుండి అనేక సార్లు వచ్చే నిందలు, ప్రజలలో నుండి అనేక సార్లు వచ్చే నిష్ఠురాలు ఆయన చాలా బాధను పుట్టిస్తూ ఆయన మనసును వేధిస్తున్న సందర్భంలో ఒకనొక కాలంలో ఆయన అనుకుంటాడు, ఎంత చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వీరి యొక్క మనస్సులో ఉన్న ప్రాచీన స్వభావం, వీరి బుద్ధిలో ఉన్న ఆ స్వభావము, ఆ దుష్టత్వము, ఆ కోరికలు అనేవి పోవడం లేదే, వీళ్ళని మనం ఇంకేమి చేయలేము అని వేదన పడి బాధపడి ఓ ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఎవరికి గుర్తొచ్చాడు? ఎవరైనా మోషే, భక్తుడైన మోషే. ఆయన ఎంతో బాధపడిపోతూ మాట్లాడిన మాట ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 10-15 చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 10-15. జనులు తమ తమ కుటుంబములతో ఎవరి గుడారము ద్వారం వద్ద వారు ఏం చేస్తున్నారంటే జనులంతా, అంటే అక్కడ ఉన్న 6 లక్షల కాల్పాలతో కూడిన సుమారు 20 లక్షల ప్రజలందరూ వారు వేసుకున్న గుడారాల దగ్గర కూర్చుని
ఏడుతున్నారంట. ఒక్కసారి ఊహించుకోండి, ఒక మనిషి మన వీధిలో ఏడ్చింది అనుకోండి, పక్కింట్లో ఏడుతేనే యువతలకి కంగారు వచ్చేస్తుంది. అలాంటిది 20 లక్షల లోపు ప్రజలు ఏడుస్తే ఎలా ఉంటుంది ఆలోచన. ధవళేశ్వరం అంత ఒకసారి ఏడ్చింది అనుకోండి, ధవళేశ్వరంలో 20 లక్షల మంది లేదు, సుమారు 50,000 లోపు ఉన్నారు. 50,000 లోపు ఉన్న ధవళేశ్వరం ఒకసారి ఏడ్చింది అనుకోండి, ఎంత భయంకరమైన ఆలోచన. అలాంటిది 20 లక్షల లోపు ప్రజలు ఎవరి వారంలో వారు కూర్చుని ఏం చేస్తారంట, ఏడవగా బాబు ఎంత ఏడ్చి పని ఏమైందమ్మా, అంత ఏడుపు వచ్చి అంత కష్టమే వచ్చిందమ్మా అంటే వాళ్ళకంట మాంసం లేదంట. మాంసం కూడా జ్ఞాపకం వచ్చి మాంసం తగ్గడం లేదా బాబు, ఇంట్లో మాంసం తినద్దు అంటారా, ఇంట్లోకి మాంసం కూడా తినలేకపోతున్నామని తమకు అనుకూలంగా ఆహారం దొరకడం లేదని తిండి కోసం పెడుతున్నారు. బానిస బతుకుల నుంచి బయటకు తీసుకొస్తే, బహు బాధాకరమైన కష్టాల నుంచి విడిపిస్తే, పరాయి దేశపు పాలన నుండి పక్కకు తీసుకొస్తే, ఎర్ర సముద్రం దాటించి నడుస్తుంటే పైన మేఘస్తంభము ఎదురుగా అగ్నిస్తంభము వారికి చీకటి లేకుండా ఎండ తగలకుండా హాయి కనిపిస్తూ ఉంటే, వంట వండుకోకం లేకుండా పిలుస్తూ ఉంటే, ఎప్పటికప్పుడు వారి బాబులు చూసుకుంటూ వారిని ముందుకు తీసుకెళ్తూ మోసే వాళ్ళకి నాయకత్వం వహిస్తూ ఉంటే, ఇన్ని శ్రేష్టమైన విషయాలన్నిటిలోనూ ఆనందించడానికి బదులుగా వారిని నడిపిస్తున్న మోసేని బట్టి, నడిపించడానికి కారణమైన ఆ దేవాది దేవుడిని బట్టి సంతోషించడానికి బదులుగా తిండి లేదని ఎడుతున్నారు. కొంతమందికి తిండికి బట్టి ఎడుతున్నారు. ఆ సమయంలో నాయకుడైన మోసే మనసు ఎంత బాధపడుతుందంటే, ఏం చేస్తున్నాను అసలు అంటే ఈ వేరే వీళ్ళకి ఆనందాన్ని కలిగించడం లేదా, ఈ పూట ఒక పూట కూటి కోసం, ఒక పూట కూర కోసం ఏడుతున్నారేమో. సో మనుషులు ఎంత బలహీన మనసు గలవారంటే, తాము అనుకున్నది జరగకపోతే ఏడవడమే తప్ప తాము అనుభవం పొందిన దాని గురించి ఆనందించడం ఆరాధించడం లేదే అని మనస్సులో వేదన బాధపడిపోతూ తను చేసే ఈ ప్రయాస అంతా, తాను కష్టపడిన కష్టం అంతా వీళ్ళలో ఒక్కడికి అనుభవలేదే, వీళ్ళలో ఒక్కరు ఆలోచన చేయడం లేదే, అందరూ ఏడుస్తున్నారు అని వాళ్ళ ఏడు చూసి, వాళ్ళ ఏడుపుకు కారణాలు చూసి, ఇలాంటి వాళ్ళని నేను నడిపిస్తున్నాను, వీళ్ళగా నేను ఒక తండ్రిలాగా ఉండి ముందుకు నడిపిస్తున్నాను, వీళ్ళకి తండ్రిగా ఉండి నాయకుడిగా నడిపించే కన్నా పైకి పోతే బాగుంటున్నాను, ఆ బాధలో ఆయన చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి జీవితంలో చాలా సార్లు బాధ వస్తుంది. ఎందుకంటే కష్టపడాలి, ఎవరి కోసం కష్టపడాలి, దేనికోసం కష్టపడాలి, ఏమి చేసినా అర్థం చేసుకునేవాళ్ళు లేరు, ఆలోచించేవాళ్ళు లేరు, అనుసరించేవాళ్ళు లేరు, ఆనందించేవాళ్ళు లేరు, అవమానించేవాళ్ళు ఉన్నారు, అపనందం వేసేవాళ్ళు ఉన్నారు, కాబట్టి ఆయా రకాలుగా వంకలెత్తేవాళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళని కష్టపడాలి? ఈ భూమిలో పెట్టి చూడండి, మోషే యొక్క మనస్సును ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. చదవండి. వారు ఏడ్చుట మోసే దృష్టికి నీ వేళ నీ సేవకుని కాగా మోసే ఇట్లనండి, నీ వేళ నీ సేవకుని బాధించింది అంటే మోసే ఏమనిపిస్తున్నారండి? ఇప్పుడు ఏమనిపిస్తున్నారు? బాధ. కాదు, మీ కుటుంబంలో మీ యొక్క బిడ్డలు లేకపోతే మీ కుటుంబ సభ్యులు, దేవుడు మీకు ఇచ్చిన ఆ కుటుంబము సరైన దిశలో వెళ్ళకపోతే మీరు బాధపడరా? సంఘంలో ఉన్నవాళ్ళు సరైన దిశలో వెళ్ళకపోతే కాపరి బాధపడ్డా? సమాజం సరైన దిశలో వెళ్ళకపోతే అవును సమాజంలో ఉన్న వాళ్ళకి బాధలు రావా? గమనించండి, మనం జీవిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఎవరిని బాధిస్తున్నామో ఆలోచించాలి. మనం ఏడుస్తున్నాం అనుకుంటున్నాం, ఎవరికి ఏడుపుకు కారణం అవుతున్నామో ఆలోచించాలి. మనం ఏదో ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నాం, ఎవరిని బాధ పెట్టడం ఆలోచించాలి. చూడండి, అంటున్నాడు,
నీ ఎలా బాధించింది? నీ కటాక్షం నేను చదివేస్తాను. నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారములు నా మీద పెట్టనేలా నీవే ఈ సర్వ జనములు గర్భమును ధరించితివా? నేనే ఈ సర్వ జనములు గర్భమును ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలించి పెంచోడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశములకు వీరిని నీ రొమ్మని ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తిరుటకు మాకు మాంసం అని అడుగుచూ ఉన్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటరిగా మోయ నా వార కాదు. ఈ కుటుంబ భారానికి మోయలేను, ఈ అప్పుల భారానికి మోయలేను, ఈ కష్టాలను అనుభవించలేను, ఈ బాధలు నన్ను నలగొట్టేస్తున్నాయి, నేను భరించలేను. ఒక్క వైపు నుండి సుఖం కనపడుతుందేమో చెప్తారు. లోకందున అవసరం లేదు, పిల్లలందున అవసరం లేదు, ఎవరందున అవసరం లేదు. ఎందుకు నిజమే. మనిషి జీవితంలో ఎవరో ఒకరి ద్వారా సుఖానందంలో ఎవరో ఒకరి ద్వారా నెమ్మది పొందామనుకుంటే ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసును నమ్మినా మోక్షముందిరా. యేసును నమ్మినా మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. ఈ వారాన్ని నేను వేయకపోతున్నానంటూ ఆయన చెప్తూ మాటలు చూస్తే అది నేను భరింపలేని భారము నీవు నాకు ఇల్లు చేయదలిచిన ఎడల నన్ను. కష్టకాలంలో తన మనస్సులో బాధ ఎక్కువైపోయినప్పుడు మోషే అంతటి నాయకుడు ఏం చేయాలనుకున్నాడంటే చచ్చిపోవాలనుకోలే. ఎందుకంటే పాత నిబంధన భక్తులకు బాగా తెలిసిన విషయం ఏంటంటే ఆత్మహత్య చేసుకుంటే నరకానికి పోతాం. అది ఎవరైనా మనం చెప్పేస్తే మనం నరకానికి వెళ్తాం. ఇప్పుడు ఎవరు చెప్పేమన్నాడు? దేవుడు నన్ను చెప్పి దాన్ని చచ్చిపోతే మళ్ళీ నరకం పోవాలి కాబట్టి దేవుడు నన్ను చెప్పి నువ్వు నన్ను చంపము, నా మీద నీ కటాక్షం వచ్చిన నేను నా బాధను చూడకూడనట్లు. ఈ బాధ చూడలేకపోతాను. చావు వస్తే బాగుందండి బాబు, చచ్చిపోతే బాగుందండి బాబు. ఏ మాటలకి ఈ మాటలు నాకు వచ్చిన మాటలే కాదు, మహామహా భక్తులకు వచ్చిన మాటలు కూడా. ఎందుకు వచ్చినాయి? వాళ్ళు ఎన్నో మంచి పనులు చేసినా చచ్చిపోతే బాగుంటుంది అనే భావాన్ని కలిగే బాధలు వాళ్ళు కూడా అనుభవించారు. ఒక్కడికి అనుభవిస్తున్నావు అనుకోవస్తున్నా, ఇంకొకరికే కష్టాలు అనుకోవస్తున్నా. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక బాధను అనుభవిస్తూనే ఉన్నారు. అయితే బాధలను అనుభవించినప్పుడు భక్తులకు కొన్నిసార్లు వచ్చిన ఆలోచన మీకు నాకు వస్తుందేమో. అందుకే ప్రభు నీ బాధలను అనుభవించే సమయంలో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయో ఒకసారి పరిశీలన చేస్తుంది. మోషే గారు తన బాధను తట్టుకోలేక ప్రభు నన్ను చంపే అన్నాడు. మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా గొప్ప విజయాలు సాధించాడు. గొప్ప విజయవంతమైన కార్యక్రమాలు చేసి ముగించిన తర్వాత ఆయనకు బాధ వచ్చింది. చూడండి రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుండి 6వ వచనం. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలను సంహరించిన ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు అహాబును యెజెబెలు నాకు తెలియచేయగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించింది. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం వలె చేయని ఎడలా దేవుడు నాకు గొప్ప అపాయం కలగలేదుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకున్నట్టుకైపోయి యోధా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసులతో తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోకి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి
మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకును. కష్టకాలంలో మోషే దేవాలను చెప్పే అంటాడు. తనకు కష్టం ఎదురవుతుంది, భయంకరంగా చనిపోబోతున్నాను, నన్ను ఆ యొక్క రాజు రాణి విపరీతంగా బాధ పెట్టి మరి చంపేస్తారు, ఆ బాధలు నేను అనుభవించలేను, ఆ కష్టాలను నేను తట్టుకోలేనేమో, కాబట్టి వాళ్ళ చేతులు చచ్చిపోయే కన్నా నువ్వే నన్ను చంపి నేను కూడా చచ్చిపోతున్నాను. చచ్చిపోవడానికి సొంత మార్గాలు వెతుక్కోలే, ఎందుకంటే మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటే నాకు అర్థం. ఏమంటాడు? ఏమంటాడంటే మరణాపేక్ష గలవాడే ఏం చేశాడంట? నా ప్రాణము తీసుకును అని ప్రార్థన చేసి ప్రాణాన్ని తీసుకున్నాడు. మనసులో బాధ ఎక్కువైపోతే మనుషులకు వచ్చే ఆలోచన లేదు. దేవుని నామం పేరు గొప్ప అద్భుతాలు చేసిన వాడికే వచ్చిందంటే మనకు రాదా? మనకు రాలేదా? మనకు వస్తా లేదా? మనకు లోపల లేదా? ప్రతి విషయంలోనూ మనం విషయం అంటే మరి కొన్నిసార్లు మరి సిల్లీగా ఉంటుంది. ఎంత సిల్లీగా ఉంటుందంటే మరి చిన్న చిన్న విషయాలు కూడా బాగా మనం చేసుకుని బాగుంటుంది. పెద్ద పెద్ద విషయాలు కాదు, మనం ఎంత సఫల చిత్రం అయిపోతామంటే, ఎంత బలహీనం అయిపోతామంటే, చిన్న విషయం అనుకున్నది చిన్న విషయం కూడా జరగకపోతే వెంటనే నేను బాధపడలేదు బాబు, ఏ పోయో చూసుకుంటాను బాబు అని. అయితే మోషే మాదిరిగా తీసుకున్నావా? మనం తీసుకుందాం మోషే మాదిరిగా, ఎలియా మాదిరిగా తీసుకున్నావా? నేను కష్టకాలంలో మనకు మాదిరి ఎవరు చెప్పండి? ఎవరు? సామెతల గ్రంథం 12:22 సామెతల గ్రంథం 12:22 నీతి మార్గములో జీవము గలదు, దాని త్రోవలో మరణమే లేదు. నీతి మార్గములో జీవము గలదు. మీరు ఏం చదివారు? సామెతలు 12:25 చదివారా? 25. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును. ఒకని హృదయములోని విచారము దానిని కృంగజేయును. ఇప్పుడు మోషే చచ్చిపోతే బాగుండు ప్రభువా నన్ను చంపే అని ఎందుకు అడిగాడు? ఏలియా చచ్చిపోతే బాగుండు నన్ను చంపే అని ఎందుకు అడిగాడు? అంటే చచ్చిపోవాలి, ఈ బాధలు భరించలేకపోతున్నామనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే అతనిలో పెరిగిపోయిన విచారం. రోజు రోజుకి అనుకున్నట్టుగా జరగకుండా భిన్నంగా వెళ్ళిపోతూ ఉంటే ఈ రోజు బాగుంటుంది అంటూ ఎక్స్పెక్ట్ చేసిన దానిని రీచ్ అవ్వలేక ఇంకెన్నాళ్ళలాగా అనే విచారంతో పెరిగిపోతూ ఉంటే విచారము కృంగజేస్తుంది, కృంగుదల చావుకు ప్రేరేపిస్తుంది. సో యేసు క్రీస్తు వాడు విచారంలోకి దిగిపోకూడదు. యేసు ప్రభువు ఎన్నిసార్లు చెప్పాడు? దేని గురించి చింతపడకండి, విచారపడకండి. నీవు విచారపడ్డా చింతపడ్డా సాతాను దాన్ని ఆయుధంగా చేసుకుంటాడు. నీకు నువ్వు చచ్చిపోవాలనే ఆలోచనలోకి వాడు నేను తోసేస్తాడు. నువ్వు విచారపడద్దు, నీ విచారణ నిన్ను కృంగజేస్తుంది, నీ విచారణ నేను బలహీనపరుస్తుంది, నీ విచారణ భక్తిహీనతలో నడిపిస్తుంది, నీ విచారము నిన్ను దేవునికి దూరంగా చేసి చావుకు దగ్గరగా చేస్తుంది. అయితే దయగల మాటలు విచారంతో ఉన్న హృదయాన్ని సంతోషిస్తారు. యేసుక్రీస్తు ప్రభువాని దయగల మాట. అవును, నా హృదయంలో విచారం తెచ్చుకుంటుంది, చింతలు పెరుగుతూ ఉన్నాయి, బాధ మనస్సును నలగబొడుతూ ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా ఆలోచించుకుంటున్నప్పుడు ఏదో ఆ తీరని లోటు కనపడతా ఉంది. ఆ లోటు పూడ్చుకోలేము అనే ఆలోచనతో ఏం చేసుకోవాలో ఏమైపోవాలో అని ఒక ప్రేరేపడగలుగుతాం. పుట్టిన నాటి నుంచి కష్టాలైనా, ప్రతి విషయంలోనూ బాధలైనా, ప్రతి చోట అవమానాలైనా, ప్రతిసారి ఏడుపులైనా, ఎందుకు ఈ బతికే కన్నా చేస్తే అనే ఆలోచన నాకు వచ్చేస్తుంది.
ఎక్కడుంది సుఖము, ఎక్కడుంది నెమ్మది, ఎక్కడుంది సమాధానం? అద్భుతాలు, మన అద్భుతాలు చేసిన నైపుణ్యంలో 450 మంది భక్తుల్ని దేవుడి నామం పేరిట ఓడించి జయించాడు ఏలియా. అటు మోషే బ్రతుకు చూసినా, ఇటు ఏలియా బ్రతుకు చూసినా వాళ్ళు విజయవంతమైన కార్యాలు చేసినా కానీ ఈ విషాదానికి లొంగిపోయారు, బంధించబడ్డారు. ప్రార్థన చేస్తున్నారు, దేవుడికి ఇష్టం లేదు ప్రార్థన చేస్తున్నారు. దేవుడి దగ్గర చెప్పి ప్రభువా, జీవాన్నిచ్చే దేవుడు చంపడానికి ఇష్టపడతాడా? జీవాన్నిచ్చే దేవుడు చావాలని కోరుకుంటాడా? అయితే కొత్త నిబంధన కాలం భక్తులుగా, ఆర్థిక కాలం క్రైస్తవులుగా దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి తెలుసా? వారికి ఆనాడు యేసు అనే ఒక అక్షరం గురించి సంపూర్ణంగా తెలియదు. ఈరోజు మనలను రక్షించడానికి మన ప్రభువు ఉన్నాడని గ్రహించిన వారిగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసు ప్రభువు కూడా చాలా బాధపడే సందర్భాలు వచ్చినాయి. కొన్ని చెప్తున్నాను చూడండి. ఎలా వయసులోకి సైనికులు చుట్టుముట్టారు. యెషూలో పరిస్థితి ఎలా ఉందండి? సైనికులు చుట్టుముట్టారు. కాబట్టి యోధ ద్రోహం చేశాడు. యోధ ఏం చేశాడు? ద్రోహం చేశాడు. పేతురు బొగ్గుతాడని తెలుసు, శిష్యులు పారిపోతారని తెలుసు, చిన్న హింసలో అనుభవించబోతున్నానని తెలుసు. అంటే ఒకటి కాదు, మానసికంగా, శారీరకంగా, తన చుట్టూ ఉన్న స్నేహితుల పరంగా అన్ని రకాల పూర్తిగా వ్యతిరేకతను, హింసను, బాధను, అవమానాన్ని ఎదుర్కొంటానని ఆయనకు తెలుసు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వస్తాయని తెలిసిన బాధపడిపోయి క్షేత్రంలోకి వెళ్ళిపోయి వాటిని తట్టుకోలేక చచ్చిపోవాలనే ఆలోచన మనకు వస్తూ ఉంటే, అవన్నీ ఆయనకు వస్తున్నాయని తెలిసిన ఆయన మన కోసం ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కష్టకాలంలో చచ్చిపోతే బాగుంది అనుకున్నాడు, కష్టకాలంలో చనిపోతే బాగున్నాడు అనుకున్నాడు. కష్టకాలంలో తీస్తూ వాటిని జయించడానికి తన మనసును సిద్ధం చేసుకున్నాడు. ఎవరు మనకి మాదిరి? ఎవరిని మనం మాదిరిగా తీసుకోవాలి? మన కష్ట పరిస్థితుల్లో, మన కష్టకాలంలో క్రీస్తును మాదిరిగా తీసుకోవాలి. ఆయన తాను ఎంతో వేదనను అనుభవించే సమయంలో కూడా తన ఎదురుగా ఉన్న వారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 14:1. మీ హృదయములను కలవరపడనీయకుడి. మరేమన్నాం? కలవరపడిని కొండల వైపు కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కూర్చుందునా. కలవరపడిని కొండల వైపు కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి అంటే ఇంతే. ఆ తర్వాత మనం ఆ వైపు వెళ్తాం. నీవు నా ఉండగా, నీవే నా అండగా, నాకేంటి బాధ అనే ఆలోచనలో ముందు అక్కడ అనుకుంటాం. వంట వైపు పోతాం. మా అమ్మలే, మా అమ్మలే, మా చెల్లెలే, మా అక్కంలే, మా కొనవాళ్ళు ఉన్నారులే, మా ఇంట్లో ధనం ఉందలే అనుకుంటాం. ఇవేమి మన బాధ తీయలేనప్పుడు కుమిలి 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 గుడి గుడి ఏడ్చి ఏడ్చి ముయ్యా ఇలాంటి ఆలోచన తను వేస్తున్నాము. తనకు భయంకరమైన శ్రమ ఎదురవుతున్న సమయంలో ఊహించిన బాధకి యోహాను సువార్త 14 బాధ ఎక్కడ చేశారు తెలుసండి? మేడగదిలో చేసిన బాధ. మేడగదికి వచ్చే సమయానికి ఆయన మనసు నిండా ఏమిటో తెలుసా? నేను కొద్దిసేపట్లో, కొన్ని గంటల్లో బంధించబడబోతున్నాను, భయంకరమైన శిక్షను అనుభవించబోతున్నాను, నా చుట్టూ నాతో కలిసి భోజనం ఉద్దేశిపోతాను. ఆయనకు అన్ని తెలుసు. ఆయన ఏమన్నా తెలుసా? మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందు విశ్వాసం ఉంచుడి. చక్కని మాటలు పడి నీ కలవరాన్ని, నీ భయాన్ని, నీ బాధను జయించడానికి నీకున్న ఏకైక సాధనం ప్రభు మీద నీకు ఉండవలసిన విశ్వాసం మాత్రమే. ప్రభు మీద నువ్వు చూపవలసిన విశ్వాసం మాత్రమే. నువ్వు సరైన విశ్వాసాన్ని చూసినప్పుడు నీలో ఉన్న కలవరం బయటికి పోతుంది. 13వ అధ్యాయం
13:30 చూడండి ఒకసారి. యోహాను సువార్త పక్కన 13:30. నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా? ఆయనను ఎరుగనని ముమ్మారు చెప్పక ముందు ఓడిపోయేదని నీతో నిశ్చయంగా చెప్తున్నానని. అంటే అన్ని తెలుసో తెలియదా? తెలుసో తెలియదు. ఎన్ని సంవత్సరాలుగా 3.5 సంవత్సరాలుగా ఇతన్ని ఎన్నో విషయాలు నేర్పించి ఎన్నో విషయాలు చేశాను, ఎంతో ఇతని కోసం సమయాన్ని వెచ్చించాను, ఎన్నో రకాలుగా ఇతను ప్రోత్సహించాను. సీమోను బలివానా, నువ్వు ధన్యుడివి, నా సంఘాన్ని కంటే నా రాజ్యాన్ని స్థాపించే తాళం నీకేస్తానని అన్ని ప్రమోషన్ ఇచ్చే వాగ్దానాలు చేశాను. ఇన్ని చేసిన వీడు వీడు ఏం చేస్తున్నాడు? బొక్కే స్థాయికి వెళ్తున్నాడు అని బాధపడిపోయాడు. వాడు మీ బిడ్డల కోసం కానీ కుటుంబ సభ్యుల కోసం కానీ ఎన్నో చేసిన తర్వాత వారు మీరు అక్కడ స్థాయిలో నిలబడకపోతే బాధ వస్తుందా? సంతోషం వస్తుందా? చెప్పాలి. సంతోషంతో బాధ వస్తుందా? నిన్న తండ్రి నా ఎదుట అనుభవించిన బాధ జ్ఞాపకం చేస్తుంది. తన బిడ్డని ఎలాగైనా ఒక మంచి స్థితిలోకి తెచ్చుకోవాలని ఆశపడుతుంటే ఆ బిడ్డ ఏమో గోడిక తయారవుతున్నాడు, అల్లగోడిక తయారవుతున్నాడు. లోకపు అవలక్షణాలన్నీ తన దొరికి తెచ్చుకుంటూ ఉన్నాడు. అవి చూసి ఏం చేస్తామంటే బిడ్డల కనగలం కానీ వాళ్ళ యొక్క ఏంటంటే తలరాతల్ని కనలేవు కదండి. సో అతని మాటల్లో వినబడిన బాధ ఈ రోజున నిజమేనా ఎంతమంది బాధపడుతున్నారు. సో ప్రభు ఎన్నో విధాలుగా బోధించి అద్భుతాలు చూపించి ఆహారాన్ని పెట్టి ఆయనతో తిప్పుకొని అన్నీ చేసిన పేతురు బొక్కాడు, శిష్యులు పారిపోయారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆ సమయానికి యేసు గురించి ఆలోచించారు. సో ప్రభు వారు బాధపడ్డాడంటే ఆయన బాధ కన్నా ముందు మన బాధల గురించి బోధిస్తూ ఉన్నాడు. మీరు హృదయములను కలవడపడాలి. మరి ఎలా ప్రభు ఎలా బయటకు రావాలి, మేము ఎలా బయటపడాలి అంటే ఒక మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 16:31-33 వరకు. యోహాను సువార్త 16 యేసు వారిని చూసి మీరు ఇదిగో మీతో ప్రతివాడును ఎవరి ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. స్తోత్రం, హల్లెలూయా. సహోదరి పాడండి. ఒంటరిగా నేనున్నా, ఎవరు లేకపోయినా, ఆశలే కోల్పోయినా, అనాథగా ఎవరున్నారు? నీవే నా సర్వం, నీవే నా సర్వం, నీవే ఆధారం. ఆ ఆలోచన వస్తే చాలు. ఎక్కడున్నా ఎలా ఉన్నా, ఇప్పుడు ఎవరున్నారు నాకు, ఇప్పుడు ఎవరు చూస్తారు నన్ను, ఇప్పుడు ఎవరు నాకు సహాయం అనుకునే బదులుగా ఎవరున్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, నేను అనుకున్న వాళ్ళందరూ నన్ను నమ్మించి ఉంచేసిన, నాకు ఆధారం అనుకున్న వాళ్ళందరూ నన్ను నట్టేట వదిలేసినా ప్రభు నన్ను నిలవడు, ప్రభు నన్ను ఎడబాయడు, ప్రభు నన్ను ఎన్నడు ఒంటరిగా ఉండదు. నా తండ్రి నా తోడుగా ఉన్నాడు, నేను ఒంటరిగా లేను. చదవండి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. కష్టం వచ్చినప్పుడు ఈ మాటలు గుర్తుపెట్టుకున్నాను, అప్లై చేసి కంఠస్థం చేసి నా యందు మీకు సమాధానం కలిగినట్లు. ఎందుకంటే భర్తను, బిడ్డలను, భార్యను, కుటుంబాన్ని, పెద్దలను జ్ఞాపకం చేస్తున్న ఏదో బాధ వస్తూ ఉంటే వాళ్ళ జ్ఞాపకం చేసుకోవడం మానేసి, వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం మానేసి, ప్రభువా ఈ బాధ భరించలేకపోతున్నాను అనుకునే సమయంలో ఈ మాట జ్ఞాపకం చేస్తూ సమాధానం వస్తుంది. నా యందు మీకు సమాధానం కలిగినట్లు. ఖచ్చితంగా ఏదో అనుభవిస్తాం. ఫస్ట్ ప్రిపేర్ అయిపోయి మైండ్ లో కష్టం అనేది ఆలోచించే బాబోయ్ అనుకోవద్దు. కష్టం మనుషులకే వస్తుంది, మానులు వస్తాయి అంటారు కదా. కష్టం మనుషులకే వస్తుంది. కష్టం బతుకున్న ప్రతి ఒక్కరికి వస్తుంది. చచ్చినోడికి ఏ కష్టం లేదు, అందుకే చచ్చిపోతాం. అనుకోమనుసుమా సాగు
సో నువ్వు బ్రతికున్నంత కాలం ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా ఎవరో ఒక ద్వారా ఏదో ఒక సమస్య, శ్రమ, ఇబ్బంది, బాధ కలిగించే ప్రభావాన్ని అనుభవిస్తావు. లోకంలో నీకు శ్రమ అయినను ధైర్యం తెచ్చుకోండి. ఏమంటారు? ఏమవుతాడు? భయపడకండి, బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉంటామండి? ఉండకపోతే ఏమవుతుందో తెలుసా? నేను కృపేస్తుంది. ఆ కుంగుదలలో నువ్వు చాలా తప్పుడు పనులు చేస్తావు. భయపడకండి, అయినను ధైర్యం తెచ్చుకోండి. నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించిన దేవుని స్తోత్రం చెప్తున్నాను. హల్లెలూయా. కష్టకాలంలో బాధపడవలసిన సమయంలో, మిగిలిపోవలసిన సమయంలో, సమాధానం లేక సతమతమైపోయి ఏం చేయాలా, ఏం చేసుకోవాలా అనుకునే సమయంలో మోషే ప్రార్థన చేశాడు, చంపేవారు. ఏలియా ప్రార్థన చేశాడు, చంపేవారు. కానీ యేసు ప్రభువు చెప్తున్నాడు, లోకాన్ని జయించాను అని. ఎవరి వారికి మాదిరి? యేసయ్య మాదిరి. ఏం చూపించాడు మాదిరి? చివరి క్షణం వరకు నీవు పట్టుదలతో ఉండు, ధైర్యంగా ఉండు, ఎదురయ్యే పరిస్థితులకు భయపడవద్దు. ప్రతి చోట నీ ధైర్యాన్ని ప్రదర్శించు. భయం నుంచి చంపకముందే భయాన్ని నువ్వు చంపే, భయాన్ని నీలో నుంచి తీసివేయి. నేను నమ్మిన ప్రభువు, నన్ను రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి మానవుడిగా దిగి వచ్చిన ప్రభువు, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువే ఈ లోకాన్ని జయిస్తే, ఆయన విశ్వాసం ఉంచిన నన్ను లోకాన్ని జయించి జయశాలిగా చేస్తాను. కనుక నేను భయపడను. నేను లోకమును జయించి ఉన్నాను. ప్రభు లోకాన్ని జయించాడు. మన బాధలను జయించే శక్తిని మనకి ఇస్తాడు. మన అవమానాలను జయించే శక్తిని మనకి ఇస్తాడు. మన అపరాధాలను జయించే శక్తిని మనకి ఇస్తాడు. మన అలవాట్లను జయించే శక్తిని మనకి ఇస్తాడు. మన యొక్క జీవితంలో కృంగదీస్తున్న ఆలోచనలను జయించే శక్తిని మనకి ఇస్తాడు. ఆ శక్తి నువ్వు పొందాలి అంటే, ఆ శక్తి నువ్వు అనుభవించాలి అంటే, నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ శిలువలో ప్రయాణం. ప్రభు యొక్క సన్నిధిలో కష్టకాలంలో ఉన్నట్లయితే, కష్టాలను మనసులో పెట్టుకుని దుఃఖంతో బాధపడుతున్నట్లయితే, నీ కొరకు లోకాన్ని జయించిన ప్రభు ఇస్తున్న వాగ్దానం తెలుసా? భయపడకండి, ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను. కష్టాలు రావండి అకేరు, లోకములకు శ్రమ కలుగును, అయినను ధైర్యంగా ఉండండి. కరోనా సెకండ్ స్ట్రెయిన్ వచ్చేస్తుంది, అయినను ధైర్యంగా ఉండండి. అప్పులు వడ్డీ పెరిగిపోతున్నాయి, అయినను ధైర్యంగా ఉండండి. ఒంటి రోజులకి సత్తు తగ్గిపోతుంది, అయినను ధైర్యంగా ఉండండి. ఇంట్లో రోజులకి గొడవలు పెరిగిపోతున్నాయి, అయినను ధైర్యంగా ఉండండి. అయ్యో ఎవరి మాట వినలేదు, ఎవరో మాటకు అనడం లేదు, చేతిగా వచ్చిన వాళ్ళు చేయడానికి పనులు చేస్తా ఉన్నారు, అయినను ధైర్యంగా ఉండండి. చెట్టుకోకరు పట్టుకోకరు కింద అయిపోతుంది, అయినను ధైర్యంగా ఉండండి. భక్తిలో బలహీనమైపోతున్నాం, ధైర్యంగా ఉండండి. సమస్యలు పెరిగిపోతున్నాయి, ధైర్యంగా ఉండండి. బాధపడే విషయాలన్నీ చెప్తున్నారు, ఏమంటారు? మాట్లాడలేదు కదా. నేను చెప్తాను, మీరు మాట చెప్పండి. ధైర్యంగా ఉంటాను అని చెప్పండి. ఆ మాట్లాడితే ఏం తెలియదు. ధైర్యంగా ఉంటాను అని చెప్పండి. ఓకే. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు అయినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, అప్పులు పాలైనప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, అపనిందలు లేనప్పుడు, అవకాశాలు కోల్పోయినప్పుడు, అనాథగా మిగిలినప్పుడు, అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ధైర్యం తగ్గిపోతుంది. ముందు వచ్చిన సముద్రం ధైర్యానికి అయ్యో వచ్చేస్తాయా, అయ్యో ధైర్యంగా ఉండలేదు. చివరికి ఇంకో పని చెప్తే ధైర్యంగా ఉండలేదనే మాట వస్తుందేమో. ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించాను. సో ప్రభువు, నువ్వు నమ్ముతున్నావు ప్రభు లోకాన్ని జయించాడు అనే మాటకి అర్థం ఏంటంటే, లోకంలో అన్ని రకాల శ్రమలు ఆయన జయించాడు. ఎన్ని రకాల శ్రమలు అనుభవిస్తున్నా ఆయన వైపు చూసి, ఆయన చూస్తూ, ఆయన మాదిరిని అనుసరిస్తూ మనం ముందుకు వెళ్ళడమే ఈ శివ ధ్యానాలలో ప్రభుత్వానికి గొప్ప ఆదరణ. ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు మరి